గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనము గుణిజాలను గురించి తెలుసుకుందాం. అయితే గుణిజాలనగా ఏంటి? మనము ఇంతకన్నా ముందు గుణకారం గురించి తెలుసుకున్నాం. గుణకారం అనగా మనము మళ్ళీ మళ్ళీ కూడిస్తే వచ్చేదే గుణకారం. అయితే గుణిజాలనగా ఒక అంకెను సహజ సంఖ్యలతో గుణిస్తే వచ్చేవే గుణిజాలు. లేదా మనం ఇలా కూడా చెప్పవచ్చు, ఒక అంకెను సహజ సంఖ్యలతో గుణించినప్పుడు మనకు గుణిజాలొస్తాయి. అనగా ఇక్కడ చూడండి, 1ని 2తో గుణిస్తే 2 వస్తుంది, 2ను 2తో గుణిస్తే 4 వస్తుంది, మరియు 3ను 2తో గుణిస్తే 6 వస్తుంది, 4ను 2తో గుణిస్తే 8 వస్తుంది. అనగా ఇప్పుడు 2, 4, 6, 8 ఇవన్నీ 2 యొక్క గుణిజాలు. అదేవిధంగా ఇక్కడ చూడండి, 1ని 3తో గుణిస్తే 3 వస్తుంది, 2ను 3తో గుణిస్తే 6 వస్తుంది, 3ను 3తో గుణిస్తే 9 వస్తుంది, 4ను 3తో గుణిస్తే 12 వస్తుంది, 5ను 3తో గుణిస్తే 15 వస్తుంది. అయితే ఇప్పుడు 3 యొక్క గుణిజాలేవి? 3, 6, 9, 12, 15 ఇలా చాలా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనము 4 యొక్క గుణిజాలు ఏమని చెప్పవచ్చు? 4, 8, 12, 16 ఇలా. 5 యొక్క గుణిజాలు 5, 10, 15, 20, 25 ఇలా. 6 యొక్క గుణిజాలు 6, 12, 18, 24 ఇలా మనకు చాలా గుణిజాలు రావచ్చు. మనము కథలో చూసినట్టుగా దుఃఖీరామ్కున్న అసూయ గుణం వల్ల తను తన అన్నయ్య అయిన సుఖీరామ్ దగ్గర ఏవైతే ఉంటాయో తనకి కూడా అవి రెట్టింపుగా కావాలి అని కోరుకుంటాడు. అది కూడా ఏమీ కష్టం లేకుండా తనకు రెట్టింపు కావాలని కోరుకుంటాడు. అయితే సుఖీరాము 4 ఆవులను కొన్నాడు. అప్పుడు జీనీ ఇచ్చిన వరం వల్ల దుఃఖీరామ్కు 8 ఆవులొచ్చాయి. 8 ఆవులు ఎలా వచ్చాయి? 2x4 అనగా వాళ్ల అన్నయ్య సుఖీరామ్ దగ్గర 4 ఆవులున్నాయి కాబట్టి దుఃఖీరాముకు దానికన్నా ఎక్కువ అనగా 2x4 8 ఆవులు లభించాయి. అయితే ఇప్పుడు 8 4 యొక్క గుణిజము. అదేవిధంగా సుఖీరాము 3 కోళ్లను కొన్నాడు. అప్పుడేం జరిగింది? దుఃఖీరామ్కు 6 కోళ్లు దొరికాయి. అదెలా? 2x3 ఎంతవుతుంది? 6 అనగా ఇప్పుడు 6 3 యొక్క గుణిజము. అదేవిధంగా ఇక్కడ చూడండి, సుఖీరామ్ 2000 సంపాదించాడు. మరి దుఃఖీరామ్కి ఎన్ని డబ్బులొచ్చాయి? ఇక్కడ చూడండి, 4000. తను ఇంట్లో కూర్చున్న దగ్గరనే తనకు 4000 డబ్బులొచ్చాయి. అదెలా? 2x2000 అనగా ఎంత అవుతుంది? 4000. 2ను 2000తో గుణిస్తే మనకు 4000 వస్తుంది. అనగా 4000 2000 యొక్క గుణిజము కదా. అంతా అలా సంతోషంగా జరిగిపోతూ ఉంది. కాని ఎప్పటి వరకు? దొంగ వచ్చే వరకు. ఏం జరిగింది? దుఃఖీరామ్ ఏమనుకున్నాడు? సుఖీరామ్కి ఏదైతే జరుగుతుందో అది తనకు కూడా జరగాలి. అది కూడా సుఖీరామ్ కన్నా ఎక్కువసార్లు లేదా రెట్టింపు సార్లు. అయితే ఎప్పుడూ మీరు ఒకరిని చూసి అసూయపడకూడదు. దానివల్ల మనకు నష్టమే అవుతుంది. అయితే సుఖీరామ్ దగ్గర నుండి దొంగ 1 ఆవును దొంగిలిస్తే దుఃఖీరామ్ దగ్గర నుంచి ఎన్ని ఆవులు పోయాయి?
2 ఆవులు కదా. అందుకే ఒకరిని చూసి అసూయ పడకూడదు. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణని చూద్దాం. ఒక నక్క బాగా ఆకలిగా ఉంది. అది ఆహారాన్ని వెతుకుతూ వస్తుంది. అప్పుడు దాని కళ్ళు ఒక కుందేలు పైన పడ్డాయి. అప్పుడు ఆ కుందేలు ఏం చేస్తుంది? సంతోషంగా క్యారెట్ తింటూ కూర్చుంది. అయితే ఈ నక్క ఎగురుతూ వెళ్ళి కుందేలును పట్టుకోబోయింది. ఆ కుందేలు కూడా నక్కను చూసింది. తను కూడా వెంటనే పరిగెత్తడం మొదలెట్టింది. అయితే నక్క పెద్దది కాబట్టి అది ఒకేసారి 3 రాళ్లను దూకుతూ వెళ్తుంది. కానీ కుందేలు చిన్నది కాబట్టి ఒక్కసారి 2 రాళ్లను మాత్రమే దాటగలుగుతుంది. అయితే నక్క కుందేలును చూసినప్పుడు కుందేలు 14వ అంకె రాయిపైన మరియు నక్క 3వ అంకె రాయిపైన ఉండింది. అయితే ఇప్పుడు నక్క కుందేలును పట్టుకోగలిగిందా? చూద్దామా మరి. అమ్మయ్యా, ఇక్కడ చూడండి, కుందేలు చాలా అదృష్టవంతురాలు. నక్క తనని చేరుకోకన్నా ముందే అది తన రంధ్రంలోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనము కుందేలు ఏ అంకెలు గల రాళ్లను ఉపయోగించిందో చూద్దాం. ఇక్కడ చూడండి, 14, 16, 18, 20, 22, 24, 26, 28. అయితే ఇప్పుడు కుందేలు ఏ అంకెలున్న రాళ్లను ఉపయోగించింది? ఇవన్నీ 2 యొక్క గుణిజాలు. ఎందుకంటే కుందేలు 2 రాళ్లను దాటుతూ వెళ్ళింది కదా. నక్క 24 అంకెగల రాయిపై ఉన్నప్పుడు కుందేలు 28 అంకెగల రాయిపై ఉండింది. అందుకే అది సురక్షితంగా తన ఇంట్లోకి చేరుకుంది. అయితే ఇప్పుడు నక్క ఏ రాళ్లను ఉపయోగించిందో చూద్దామా. ఇక్కడ చూడండి, 3, 6, 9, 12, 15, 18, 21, 24. అయితే నక్క ఏ రాళ్లను ఉపయోగించింది? 3 యొక్క గుణిజాలు ఉన్న రాళ్లను ఉపయోగించింది. అయితే ఏ అంకెలు గల రాళ్లను కుందేలు మరియు నక్క 2 ఉపయోగించాయో చూద్దామా. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 18 మరియు 24 ఇవి 2 మరియు 3 గుణిజాలలో రెండిటిలోనూ ఉన్నాయి. అంటే ఈ 2 అంకెలు 18 మరియు 24 2 మరియు 3 రెండిటికి గుణిజాలవుతాయి. అయితే ఏ సంఖ్యలైతే ఒక్కదానికన్నా ఎక్కువ అంకెలకు గుణిజాలవుతాయో వాటిని మనము సాధారణ గుణిజాలు అని అంటాము. అయితే 18 మరియు 24 2 మరియు 3 రెండిటికి గుణిజాలవుతాయి. ఇక్కడ చూడండి, దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా? ఈ రాళ్లన్నీ ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతున్నాయని. ఇక్కడ చూడండి, 6, 12, 18, 24 ఈ రాళ్ళు ఆకుపచ్చ రంగులోకి అయ్యాయి. ఎందుకనగా ఏ రాళ్లనైతే కుందేలు దాటిందో అవే రాళ్లను నక్క దాటినప్పుడు ఆ రాళ్ళు ఆకుపచ్చ రంగులోకి అవుతున్నాయి. అనగా ఆ అంకెలు 2 మరియు 3 రెండుటి గుణిజాలు. ఎందుకంటే కుందేలు 2 రాళ్లను మరియు నక్క 3 రాళ్లను దాటుతూ వెళ్తుంది కదా. అందుకే అవి 2 మరియు 3 రెండిటికి గుణిజాలు. అర్థమైందా? అయితే తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇక్కడ నక్క అనుకున్నది దొరికిందా?
కుందేలు తన్ని తాను రక్షించుకోగలిగిందా? ఇక్కడ చూడండి, నక్క 5వ అంకె గల రాయిపై ఉంది మరియు కుందేలు 8వ అంకె గల రాయిపైన ఉంది. ఇప్పుడు నక్క ప్రతి 5వ అడుగును దాటుతూ వెళ్తే అప్పుడు కుందేలు 4 అడుగులను దాటుతూ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది మరి? ఇక్కడ చూడండి ఏమైంది? వాటి రెండుటికి అవి అనుకున్నవి దొరికాయి. ఏం దొరికాయి? ఈదడానికి ట్యూబులు దొరికాయి. అప్పటి వరకు నక్క మరియు కుందేలు స్నేహితులయ్యారు మరియు వాళ్ళిద్దరూ కలిసి నీళ్లలో ఆట ఆడుతూ సమయాన్ని గడిపారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నక్క ఏ రాళ్లను దాటుతూ వచ్చిందో చూద్దామా? 5, 10, 15 మరియు 20. అయితే నక్క ఏ రాళ్లను దాటింది? కరెక్ట్, 5 యొక్క గుణిజాలు. 5, 10, 15, 20 ఇవన్నీ 5 యొక్క గుణిజాలు. మరి కుందేలు 8, 12, 16 మరియు 20. మరి ఇవన్నీ దేని గుణిజాలు? 4. ఎందుకంటే అది 4 అడుగులు దాటుతూ వచ్చింది కదా. ఎప్పుడైతే నక్క 20వ అంకె రాయిపై ఉందో కుందేలు కూడా 20వ అంకె రాయిపైనే ఉంది. అవి రెండు ఒకేసారి 20వ అంకె రాయిపైకి వచ్చాయి. అప్పుడు వాటికేం కావాలో అది దొరికింది. అవి రెండు నీళ్లల్లో ఆటాడుకుంటూ సరదాగా సమయాన్ని గడిపాయి. ఇప్పుడు అవి రెండు చాలా మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉన్నాయి. అయితే నక్క మరియు కుందేలుకు అవి అనుకున్నది ఎలా దొరికింది? ఇక్కడ గమనించండి మీరు. నక్క 5, 10, 15, 20 అంకెలు గల రాళ్లను దాటుతూ వచ్చింది మరియు కుందేలు 8, 12, 16, 20. నక్క మరియు కుందేలు రెండూ కూడా 20వ అంకె ఉన్న రాయి దగ్గరికి వచ్చాయి కదా. అనగా 4 మరియు 5కు రెండిటికి కూడా 20 గుణిజమవుతుంది. కాబట్టి రెండు 20వ అంకెపైకి దూకాయి. అయితే ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.